హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ ఫ్లేవర్స్ ఆఫ్ కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది బిర్యానీ. ఈ బిర్యానీ వచ్చేసి ఎక్కువ మసాలాస్ ఏమీ ఉండవు, జస్ట్ నార్మల్ బిర్యానీలానే ఉంటుంది. ఎవరైనా తినచ్చు, అంత ఘాటు కట్ట ఏమి ఉండదు. రెగ్యులర్ స్టైల్ బిర్యానీ ఇది. ఎక్కువ టైం కూడా పట్టదు. దాని తయారు విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక ప్యాన్లో కడాయి పెట్టుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత బిర్యానీ లీవ్స్ కూడా యాడ్ చేసి మొత్తం వేగేలా కలుపుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. 3 పచ్చిమిరపకాయలను యాడ్ చేయండి. అండ్ 3 ఉల్లిపాయలను కూడా మీరు యాడ్ చేయండి. పొడుగ్గా లావుగా నేను కోసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కొంచెం వేగితే సరిపోతుంది. పింక్ కలర్ అంటే లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న సైజు టమాటాను యాడ్ చేయండి. అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. టమాటా కొంచెం మెత్తపడితే సరిపోతుంది. అండ్ 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అండ్ దీంట్లో వచ్చేసి నేను 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. అండ్ 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. రెండు కూడా మిక్స్ అయ్యేలా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నా. కొంచెం పెరుగు యాడ్ చేసిన తర్వాత గడ్డలు ఏమీ లేకుండా కలపండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్ యాడ్ చేస్తున్నా. అవి రెండు మిక్స్ అయ్యే వరకు బాగా కలపండి. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత రైస్ యాడ్ చేస్తున్నా. రైస్ ఏంటంటే చికెన్ ఫ్లేవర్ మొత్తం రైస్కి పడుతుందని నేను ఫస్ట్ రైస్ యాడ్ చేస్తున్నా. అంటే మొత్తం కలుపుకున్న తర్వాత, అంటే ఎక్కువ కలపకండి, మళ్ళీ బిర్యానీ రైస్ విరిగిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత నేను ఇందులో 1 కప్ ఆఫ్ రైస్కి నేను 1.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నా. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇందులో నేను కొంచెం చికెన్ మసాలా అండ్ బిర్యానీ పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నా. బిర్యానీ మసాలా పౌడర్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అవి బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత, ఉడికిన తర్వాత కొంచెం లిటిల్గా వాటర్ ఉందని చూసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ హండీ దాని మీద పెట్టండి. అది మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. వేడివేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.